ఆపరేషన్ సింధూర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా వెళ్తోంది. దేశానికి సంబంధించి ఇప్పటికే దేశ ప్రతిష్టతకు సంబంధించి, అలాగే దేశ గౌరవానికి సంబంధించి, అలాగే భారతదేశం సత్తా ఏంటో చూపించే విషయానికి సంబంధించి ఎక్కడ కూడా వెనకడుగు వేయట్లేదు. నరేంద్ర మోడీ కానీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ కానీ, హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ ఎవ్వరూ కూడా ఏ ఒక్క విషయంలో అసలు శత్రువులని మట్టుబట్టే విషయంలో మొన్న ఆయన అన్నారు కదా నరేంద్ర మోడీ, మట్టిలో కలిపేస్తాం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలన్నీ కూడా అనేది. అలాగే మొత్తం ఇప్పటికే దాదాపు 150కి పైగా 140కి పైగా స్థావరాలు ఉంటాయట పాకిస్తాన్లో. వాటిని ఒక్కొక్క స్థావరాన్ని టార్గెట్ చేసి లేపేస్తున్నారు. కరాచీలో కూడా తాజాగా పోర్టును కూడా లేపేశారు. సో ఇటువంటి నేపథ్యంలో మన భారత సైనికులు చాలా ధీటుగా ఎదుర్కొంటున్నారు. కొంతమంది అమరులు అవుతున్నారు, ప్రాణత్యాగం కూడా చేస్తున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి టైంలో మొత్తం భారత సైనికుల కోసం, అలాగే అంటే ఆర్మీలో ఉన్న వాళ్ళు కానీ, బీఎస్ఎఫ్ నుంచి కానీ ఎవరైనా సరే మన కోసం దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించి మరి పోరాడుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి అని మతాలకు అతీతంగా పూజలు చెయ్యాలి అంటూ తాజాగా బీజేపీ చీఫ్, అలాగే రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి కీలక పిలుపునిచ్చారు తాజాగా. ఎందుకంటే అక్కడ మన కోసం పోరాడుతున్నారు, వాళ్ళ మతాలు చూడరు. కానీ ఆ ఉగ్రవాదులు మాత్రం మొన్న మతాలు చూసి కాల్చారు. అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అనుకున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అనుకునేవాడిని ముందు లేపేయాలి. ఇప్పుడు అదే పని చేస్తుంది ఆపరేషన్ సింధూర్, అదే చేస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో హిందూ అయితే పూజించాలి దేవుణ్ణి, సైనికులు క్షేమంగా ఉండాలి, వాళ్ళ ప్రాణాలు కాపాడండి అని చెప్పి దేవుణ్ణి వేడుకోవాలి. క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేయాలి. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఇదే చెప్పారు, ఇక్కడ మతాల గురించి ఆలోచించొద్దు, దేశం గురించి మాత్రమే ఆలోచించండి. ఇప్పుడు మనం అందరం దేశ పౌరులం, భారతదేశ పౌరులం. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా భారతదేశ పౌరులు. వాళ్ళకి రకరకాల మతాల్లో ఉండొచ్చు. మతం అనేది, కులం అనేది ఇంకా అది వాళ్ళ వ్యక్తిగతం, మతం అనేది వాళ్ళ వ్యక్తిగతం, ఎవరు ఏ మతంలో ఉంటారు ఏంటనేది. కానీ ముందు మనం అన్నిటికంటే ముందు మనం ఒక మనిషి, మనం ఒక భారతదేశ పౌరులు, ఈ దేశంలో పుట్టాం కాబట్టి ఈ దేశం కోసం ఆలోచించాలి. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికుల కోసం అని ఆలోచించాలి. మన కుటుంబాన్ని అక్కడ బోర్డర్లో ఉండి ఒక సైనికుడు కాపాడుతున్నాడు అంటే, ఎంతోమంది సైనికులు తమ కుటుంబాలను వదిలి మొత్తం దేశం కోసం అక్కడ ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమవుతున్నారు అంటే ముందు వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. ఎప్పుడు మన ఇంట్లో వాళ్ళు బాగుండాలని మనం కోరుకుంటూ ఉంటాం. మన పిల్లలు బాగోవాలి, మన ఫ్యామిలీ బాగోవాలి, మన బంధువులు బాగోవాలి అని మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. వీళ్ళందరికంటే ముఖ్యం బోర్డర్లో ఉన్న సైనికులు. వాళ్ళనే వాళ్ళు లేకపోతే ఇక్కడ మనం ఉండం. బోర్డర్లో ఆ సైన్యం అనేది కనుక లేకపోతే ఈ పాటికి ఎప్పుడో పాకిస్తాన్ మొత్తం భారతదేశంలోకి వచ్చేసి నానా రచ్చ చేసేసి ఉండేది. వాళ్ళు బోర్డర్లో ఒక పక్క త్రివిధ దళాలు, పక్క గాల్లో ఎయిర్ ఫోర్సు, ఇక్కడ నేవీ, మధ్యలో ఆర్మీ, మొత్తం ముగ్గురు కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి మన దేశాన్ని రక్షించేందుకు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ ఫ్యామిలీని సైతం త్యాగం చేసి అక్కడ కాపు కాచు కూర్చుని శత్రువుల్ని మట్టు పెడుతున్నారు అంటే మనం ప్రార్థించాల్సింది, మనం పూజించాల్సింది, పూజలు చేయాల్సింది బోర్డర్లో ఉన్న సైనికులు బాగుండాలి అని. వాళ్ళు క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం. వాళ్ళు ప్రాణాలతో ఉంటేనే మనం ప్రాణాలతో ఉంటాం. సో మనం బాగుండాలంటే వాళ్ళు బాగుండాలని మనం ఖచ్చితంగా కోరుకోవాలి. అలాగే దేశం బాగుండాలంటే అక్కడ సైనికులకి ఓర్పు, సహనంతో పాటు ధీటుగా ఎదుర్కొనే ధైర్యం, ఆ సత్తా ప్రసాదించమని చెప్పి ఎవరి మతాలకు చెందిన వాళ్ళు ప్రార్థనలు చేసేవాళ్ళు ప్రార్థన చేయాలి, పూజలు చేసేవాళ్ళు పూజలు చేయాలి. ఇదే బీజేపీ చీఫ్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి గారు చెప్పిన మాట.